సంబంధించిన ఈ హైడ్రా ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఆపరేటర్ మాట్లాడిన వీడియో వ్యాపారం చేసుకునే బడ్డీ ఉందండి. ఆ బడ్డీకి సంబంధించి 2007 నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మాకు వచ్చిన ప్రయత్నిస్తుంటే ఇక్కడ సంబంధించిన లోకల్ నాయకులు రైతులు వేసుకుని వెళ్ళి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు అనే విధంగా మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు చింతపల్లి బన్నీ, జనసేన పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ, ప్రోగ్రామ్స్ కమిటీ. ఈరోజు జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడానికి జిప్సన్ వచ్చామండి. బుధవారం రాత్రి అర్ధరాత్రి 1 గంటకి అనాథరైజ్డ్ గా ఒక మా చిన్నాన్నగారు అయినటువంటి కర్ణి వీర్రాజు గారు కాకినాడ రైతు బజార్ ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజార్ కి సంబంధించిన దాంట్లో ఒక పచ్చళ్ళ కొట్టు వ్యాపారం చేసుకునే బడ్డీ ఉందండి. ఆ బడ్డీకి సంబంధించి 2007 నుంచి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మాకు వచ్చిన ఆథరైజ్డ్ ప్రొసీడింగ్ లెటర్. ఇదే ప్లేస్ లో మనం 20 సంవత్సరాల నుంచి సుమారు 25 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ వ్యాపారం చేసుకోవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి గవర్నమెంట్ కి మేము పే చేస్తున్న బిల్స్ అండి, రసీదుకి సంబంధించి సుమారు 300 రూపాయల దగ్గర నుంచి ఈ రోజు 2500 రూపాయల వరకు కూడా మేము కంటిన్యూగా అదే ప్లేస్ లో కంటిన్యూగా బిజినెస్ చేస్తున్న వ్యక్తి. సో మొన్న బుధవారం అర్ధరాత్రి 1 గంటకి ఒక హైడ్రాని ఒక ట్రైలర్ని తీసుకుని వచ్చి అన్యాయంగా అక్కడ ఉన్న బడ్డీని వేరే చోటకి మూవ్ చేసేయడానికి చూస్తున్నప్పుడు అక్కడ వాచ్మెన్ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అందరం వెళ్ళేటప్పటికి అందరూ కూడా మొత్తం పారిపోయారు. ఆ జేసీబీ ఆపరేటర్ దొరికాడండి. దొరికితే అతను పట్టుకుని 112 కాల్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఆ వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సరే మార్నింగ్ రండి మాట్లాడదామని చెప్తా అన్నారు. మార్నింగ్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ కంప్లైంట్ అనేది ఎవరైతే ఇప్పుడు పర్సన్ అక్కడ స్పాట్ లో జేసీబీని పురమాయించిన వ్యక్తి నక్కా కిషోర్ అండి. ఈ నక్కా కిషోర్ అనే వ్యక్తి పక్కా వైసీపీ కార్యకర్త. ఈ వైసీపీ కార్యకర్తను అక్కడ పెట్టి ఆ వెనకాల మొత్తం దీన్ని అంతా నడిపించింది ఈ జేసీబీని పురమాయించింది ఎవరు అని చెప్పని ఆ జేసీబీ ఓనర్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు మాకినేడి భాస్కర్ గణేష్ అని చెప్పని ఎవరైతే ఈ రైతు బజార్కి ఆనుకుని ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి రీసెంట్ గా కొన్ని షాపులు ఆ ప్లేస్ లో కట్టుకోవడం జరిగింది. ఆ షాపులకి లోపలికి వెళ్ళడానికి మార్గానికి వీళ్ళ బడ్డీ అడ్డుగా ఉందని చెప్పని ఆ బడ్డీని తీయించడం కోసం అనాథరైజ్డ్ గా రాత్రి 1 గంటకి తీశారండి. సుమారు బుధవారం నుంచి ఈ రోజు వరకు కూడా లోకల్ సిఐ గారికి దగ్గరికి వెళ్ళి కలిస్తే ఆయన కూడా ఈ రోజు వరకు దానికి సంబంధించి ఒక కేసు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారంటే మనం అధికార పార్టీలో భాగస్వాములు అయినటువంటి జనసేన పార్టీలో ఉండి మేము పని చేయించుకోలేకపోతున్నామా, లేకపోతే అధికారులు వైసీపీ వాళ్ళకి ఇంకా కొమ్ముగాయటం అలవాటు పడిపోయారా, లేకపోతే వైసీపీ వాళ్ళకే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు కొమ్ము కాస్తున్నారా అనేది కంపల్సరీగా తెలియవలసింది. ఇది కేవలం ఒక రాజకీయ సమస్య కాదండి, ఒక రైతుకి సంబంధించిన సమస్యగా మేము వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి గత 3 రోజుల నుంచి ప్రయత్నిస్తుంటే ఇక్కడ సంబంధించిన లోకల్ నాయకులు రైతులు వేసుకుని వెళ్ళి పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు అనే విధంగా మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటండి. వీళ్ళందరూ రైతులకు తెలిసింది ఏంటి అంటే వాళ్ళు అక్కడ పండించుకోవడం వచ్చి వ్యాపారం చేసుకోవడమే. మాట్లాడుతుంటే వీళ్ళు రైతులు మాకు ఇలా మాలో ఒక రైతుకి అన్యాయం జరిగిందని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతుంటే ఆ సంబంధిత అధికారులు కానీ మిగతా నాయకులు కొంతమంది ఈ రైతులను భయపెట్టి దీంట్లో చాలా మందికి మీరు రైతులే కాదు రైతులు కాకుండా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారు, దీన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా ఇందు నుంచి పంపిస్తామని చెప్తాను. రైతులు భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? చేతనైతే రైతులకు సాయం చేయండి, ఆ పుణ్యం మనకి మన పిల్లలకి మన తరతరాలు గుర్తుండదు. అంతేగాని రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళ కడుపు కొట్టద్దని చెప్పి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను. అవునండి 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 అది క్రెయిన్ లేదండి, స్టేషన్కి వెళ్ళి అడిగితే అయిపోయింది కదా మీ వ్యాపారం మీరు చేసుకోండి అని సిఐ గారు చెప్తున్నారండి. ఆవిడ ప్రాపర్ గా హ్యాండ్ ఓవర్ చేసిన వెహికల్ ఫోటోతో సహా మొత్తం అన్ని తీసేవండి. ఆవిడ లోకల్ స్టేషన్ దారు ఇదిగోండి ఈ వెహికల్ కి సంబంధించి ఇదిగోండి స్పాట్ లో ఉన్నది. దీనికి సంబంధించిన ఆపరేటర్ ఎవరైతే ఆపరేటర్ ఉన్నారో ఈ ఆపరేటర్ కి సంబంధించిన వ్యక్తి క్రెయిన్ ఆపరేటర్ ఇతను ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇదిగోండి వీళ్ళ వైసీపీకి సంబంధించిన నక్కా కిషోర్ అనే వ్యక్తి. ఇది ప్రాపర్ వాయిస్ మొత్తం అంతా కూడా ఈ నక్కా కిషోర్ మాట్లాడేటప్పుడు బొచ్చు శేఖర్ గారు పురమాయించమన్నారండి నాకేం తెలియదండి అని చెప్పినప్పుడు ఈవెన్ ఒకవేళ మేము వెళ్ళి మాట్లాడుతుంటే మేము అధికారంలో ఉన్నాం కదా మా పేర్లు చెప్తున్నారు అని అంటున్నారండి. ఓకే ఎవరి పేర్లు అయినా చెప్పొచ్చు, కానీ ఇప్పుడు ఎక్కడో దొంగతనం జరిగినప్పుడు నా పేరు చెప్తే నేను బాధ్యత తీసుకుని దాన్ని షార్ట్అవుట్ చేయవలసిన విషయం ఉంది. ఇక్కడ రాత్రి 1 గంటకి ఒక రైతుకి అన్యాయం జరుగుతుంటే ఆయన ఆధీనంలో ఉన్నటువంటి ఆ చైర్మన్ గారు ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి ఈ రోజు వరకు
దీనికి సంబంధించిన రైతులు ఎవరితో అయినా ఒక మాట అయినా మాట్లాడారండి చైర్మన్ గారు? లేదు. తిరిగి వచ్చి వీళ్ళనే భయపెట్టడానికి దీంట్లో చాలా మంది రైతులే కాదు అని చెప్తానంటే రైతు బజార్లో ఎక్కడెక్కడి నుంచో పండించుకుని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుని వాళ్ళ పూట గడవటం కోసమే చూసుకుంటారు తప్పించి వాళ్ళకి మిగతా రాజకీయాలు ఏం తెలియదు. ఇన్ని సంవత్సరాలుగా రైతు బజార్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గట్టిగా చెప్పాలంటే రైతు బజార్ యాక్చువల్గా ఫస్ట్ శాంక్షన్ చేసిన ప్లేస్ ఎంత, ఇప్పుడు రైతు బజార్లో ఉన్న స్థలం ఎంత ఉంది, ఎంత ఆక్యుపై అయింది? నిజంగా ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళు మీకు చిత్తశుద్ధి ఉండి రైతుల పక్షాన్ని నిలబడాలి అనుకుంటే ఉన్న రైతు బజార్కి సంబంధించిన స్థలం, కేటాయించిన స్థలం ఎంత కేటాయించారు, ఇప్పుడు ఎంత ఉంది అనేది సమగ్ర సర్వే చేపిస్తే ఎవరేంటి, ఎవరు భాగవతం ఏంటి, ఎవరు వెనకాలండి ఎంతమందికి సపోర్ట్ చేస్తున్నారు అనేది క్లియర్ గా తెలుస్తుందండి. సుమారు 17 గజాలు ఆక్యుపైడ్ గా బయటకు వచ్చింది అనే విషయం 2014 నుంచి ఇష్యూ జరుగుతోందండి. కేవలం ఆ మాకినేని భాస్కర్ గణేష్ అనే వ్యక్తి ఎదరకొచ్చి 17 అడుగులు ఆక్యుపై చేయడం వల్ల రైతు బజార్కి సంబంధించి అనేక సమస్యలు గ్రీవెన్స్ లో కూడా వస్తున్నాయి. ఏంటంటే అక్కడ సంబంధించి ట్రాఫిక్ ఇబ్బంది బాగా ఎక్కువగా ఉందనేది ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో, ఈవెన్ మాకు ఒక పార్కింగ్ ప్లేస్ కూడా ఉండలేదండి. రైతు బజార్ పెట్టారు, అది మంచి రద్దీ ప్లేస్, పక్కనే కాంప్లెక్స్ ఉంది, పార్కింగ్ ప్లేస్ కూడా ఉండలేదని చెప్పని పెట్టారు. సో గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుని అది ప్రాపర్ సర్వే చేయించి ఆ వెనకాల మిగతా ఆక్యుపైడ్ ల్యాండ్ అంతా కూడా ఇస్తే వచ్చే కస్టమర్స్ కూడా ఇబ్బంది లేకుండా పార్కింగ్ సదుపాయం కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రైతులకు అనేక వెసులుబాట్లు కూడా అక్కడ మనం కలిగించుకోవచ్చు.